జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఎలక్షన్స్, ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి. అనేక మంది నేషనలిస్టులు, జాతీయవాదులు దాన్ని ఫాలో అయి ఉంటారు. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ jubilant మూమెంట్ ఆఫ్ జాయ్ ఫర్ ఆల్ నేషనలిస్ట్స్. జాతీయవాదులందరికీ, హిందూ ధర్మాభిమానులందరికీ కూడా అత్యంత సంతోషకరమైనటువంటి విషయం అన్నమాట. మ్యాసివ్ హ్యూజ్ విక్టరీ ఫర్ బీజేపీ. అవుట్ ఆఫ్ 70 సీట్స్ 48 సీట్లు వచ్చాయి. 22 ఆమ్ ఆద్మీ పార్టీకి. అండ్ కాంగ్రెస్ హ్యాట్రిక్ 0. కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టడం అనేది చాలాసార్లు. నేను యాక్చువల్గా ఫస్ట్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ కాంగ్రెస్ ఆన్ ఇట్ సక్సెస్ బై గెటింగ్ హ్యాట్రిక్స్ మెనీ టైమ్స్ మెనీ ఏ టైమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ హ్యాట్రిక్స్ కొడుతూనే ఉన్నారన్నమాట వాళ్ళు. ఇప్పటికి వాళ్ళు ఎన్నిసార్లు హ్యాట్రిక్స్ కొట్టారో, ఎన్ని విషయాల్లో, ఎన్ని సందర్భాల్లో హ్యాట్రిక్స్ కొట్టారో మనం చెప్పలేము. ఢిల్లీలో కూడా వాళ్ళు మ్యాసివ్ హ్యాట్రిక్ కొట్టినరు. దేనిలో 0 సాధించడం అనమాట. వాళ్ళు కంటిన్యూస్గా 3 ఎలక్షన్స్ లోపల వాళ్ళు 0 కొట్టారనమాట. సో అది వాళ్ళకు అది హ్యాట్రిక్ అనమాట. ఈ రికార్డును ప్రపంచ చరిత్రలో మన దేశంలో ఎవరు సాధ్యం కాదు, వరల్డ్ లోపల కూడా వీళ్ళు రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేరన్నమాట. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ వన్స్ అగైన్ సోనియా, రాహుల్ అండ్ ప్రియాంక ఫేక్ గాంధీస్ ఆన్ దేర్ హ్యూజ్ సక్సెస్. Now coming back to BJP, out of 70, they managed to win 48. 22 ఆమ్ ఆద్మీ పార్టీకి పోయినాయి. అయితే సర్ప్రైజింగ్, ద మోస్ట్ సిగ్నిఫికెంట్, రిమార్కబుల్ అబ్జర్వేషన్ వాట్ ఐ వుడ్ లైక్ టెల్ యూ, అరవింద్ కేజ్రీవాల్ హిమ్సెల్ఫ్ లాస్ట్. తను పోయాడు, అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు, మనీష్ సిసోడియా ఓడిపోయాడు, సౌరభ్ భరద్వాజ్, ఏదైతే కీ లీడర్స్ ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీలో పట వాళ్ళందరూ ఓడిపోయారు. సమహౌ ది అతిషి మ్యార్లీనా కల్కాజీ సీట్ నుంచి మాత్రం ఆమె ఏదో నిర్ణ మార్జిన్తోనే మొత్తానికైతే గెలిచింది. ఆమెను ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినప్పటికీ కూడా ఆమె మాత్రం సమహౌ షీ మేనేజ్డ్ టు విన్. అయితే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ దే కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ బంగ్లా, పాక్ and Myanmar fake illegal agreements for them, for whom they provided voting rights. వాళ్ళకు ఓటింగ్ రైట్స్ ఇప్పించి ఎంతోమందిని ఓటర్స్ని చేసిండ్రు. కొంతమందికి మాత్రం ఇంకా ఓటింగ్ రైట్స్ రాలేదు. దానికి ఎలక్షన్ కమిషను, మన బీజేపీ గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్ కూడా దానిలో కూడా అనుకున్నంత ప్రగతి సాధించలేదు. నార్త్ ఈస్ట్ లోపల స్లమ్ డ్వెల్లర్స్ అనేక మంది బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళి గజియాబాదు, ఓల్డ్ ఢిల్లీ లోపల, ఇట్లా అనేక ప్రాంతాల లోపల, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి స్లమ్ డ్వెల్లర్స్ అందరి లోపల ఇదివరకు వాళ్ళు పెద్ద సపోర్ట్గా, ఓట్ బ్యాంక్గా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేశారు వాళ్ళు గత 2 గవర్నమెంట్స్ లోపల. సో అరవింద్ కేజ్రీవాల్ మేనేజ్డ్ టు విన్ బికాస్ ఆఫ్ దేర్ ఓట్స్. అండ్ సిక్కులు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ సిక్కుల యొక్క పర్సంటేజ్ 19% ఉన్నది ఢిల్లీ సిటీ లోపల. అయితే ఈసారి సిక్కులంతా కూడా 19% సిక్ ఓటర్స్ దే షిఫ్టెడ్ టు బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యారండి. దానికి రీజన్ ఏంటిదంటే వాళ్ళ యొక్క బంధువులు, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు, వాళ్ళ 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 నాన్న, తాతలు, అంకుల్స్ ఎవరో ఉంటారు కదా పంజాబ్ లోపల, వాళ్ళందరూ పంజాబ్ లోపల ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క దుష్ట పరిపాలన గురించి వీళ్ళకి చెప్పి, ఇటువంటి దుష్టమైన నీచమైన ప్రభుత్వం ఎప్పుడు ఉండకూడదు, అది మన 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 జీవితాలు నరకంగా మారిపోతాయని చెప్పారు. ఎందుకంటే డ్రగ్స్ స్టేట్ అయిపోయింది అనమాట. అది మొత్తం కంప్లీట్గా డ్రగ్స్కు అదొక పెద్ద, అమెరికాలో మ్యాసచ్యూసెట్స్ అని ఉన్నది ఒకటి, అది ఎట్లా అనేది ఉంటే మొత్తం గ్యాంబ్లింగ్ ఏరియా ఆఫ్ గ్యాంబ్లర్స్ అంటారంట. అది మొత్తం సిటీ మొత్తం గ్యాంబ్లర్స్ సిటీ అంటారు దాన్ని. అలాగా ఈ పంజాబ్ మొత్తాన్ని కూడా వీడు గ్యాంబ్లింగ్ స్టేట్ చేసి పడేసింది, మొత్తం స్టేట్ ఆఫ్ గ్యాంబ్లర్స్ అనమాట. ఇక ఇవి బ్లూ ఫిలిమ్స్, పోర్నోగ్రఫీ, ఈ పోర్న్ సైట్స్కు, ఈ పోర్న్ వీడియోస్కు మొత్తం పెద్ద మార్కెట్ అయిపోయింది అది. ఎందుకంటే మొత్తం పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మొత్తం అవే వస్తాయి అన్నమాట.
వాళ్ళు చేసింది ఏంది, వాళ్ళు ఇంత బ్లాక్ కరెన్సీ అంటే ఫేక్ కరెన్సీ ఒకటి, ఇటు బ్లాక్ కరెన్సీ కూడా అంటే అన్టాక్స్డ్, అది పోయినట్టు నుంచి వచ్చింది హవాలా డబ్బులు, ఇటు డ్రగ్స్, ఇటు పోర్న్. ఈ బిజినెస్ మీదనే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఎకానమీ నడిచిందండి ఇన్నేళ్ళు. ఎందుకంటే వాళ్ళకు సపోర్ట్ చేసేటటువంటి మాఫియా రాజ్యాలు, మాఫియా పార్టీలు, కాంగ్రెస్ లాంటి అనేక దుష్ట ప్రాంతీయ పార్టీలు ఈ దేశాన్ని రూల్ చేయడం వల్ల ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ 2014 when Modi swore in as PM, he broke the spine of all these parties, including Congress. Congress no regional elements, forces which are totally anti-national. He broke the spines of these parties. That is the reason why వాళ్ళకి ఏంటంటే పాకిస్తాన్ కొలాప్స్ అయింది. Now we are getting to see Bangladesh how it just got collapsed, and they are counting days now. Their future is completely gloomy. Bangladesh has got no future at all. Afghanistan, you know very well. Now it has ఇప్పుడు ఏంటంటే అక్కడ కంప్లీట్ ఇట్ ఈస్ టోటల్లీ ఫెయిల్డ్ స్టేట్ ఆఫ్ఘనిస్తాన్. మనము అందరూ అన్ని ఫారిన్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, మన ఇండియా ఇచ్చే బిస్కెట్స్కు మీద పడి బతుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మనకు ఫ్రెండ్, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ మనకు ఫ్రెండ్ అయిపోయి పాకిస్తాన్ను, టీటీకేను, ఇటు పాకిస్తాన్ను మొత్తం పాకిస్తాన్లో మిలిటరీలు అటాక్ చేసుకుంటా పాకిస్తాన్ మొత్తం చంపుకుంటా పోతారు. పాకిస్తాన్ మొత్తాన్ని ఇటు వాళ్ళు కార్నర్ చేసిండ్రు, ఇటు టీటీకే చేస్తూ ఉంది, ఇటు సపరేట్ బలూచ్ ఆర్మీ, సపరేట్ బలూచిస్తాన్ కోసం. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్కు కంప్లీట్గా రోజులు దగ్గర పడాయి అన్నమాట. ఇది స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండడం వల్ల సాధ్యమైంది. అయితే డ్రాబ్యాక్, ఇన్ని రోజులు బట్టి ఏం డ్రాబ్యాక్ ఉండనంటే ఢిల్లీ మన రాజధాని నగరంలో పట కంప్లీట్ యాంటీ నేషనల్ ప్రో ఖలిస్తానీ పార్టీ అనేటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్కు అధికారంలో రావడము, అతనికి డీప్ స్టేట్ నుంచి ఫ్యూజ్ ఫండ్స్ రావడము, దానిలో చైనా ఉంటుంది, అటు అమెరికన్ హ్యాండ్స్ ఉంటాయి, ఇటు కంప్లీట్ ఖలిస్తాన్. వాడు పన్నుగాడైతే గతంలో వాడు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది, వాడు మేము బోర్డు డబ్బులు ఖర్చు పెట్టినాము కేజ్రీవాల్కు, ఆమ్ ఆద్మీ పార్టీ కోసము, మాకేం లాభం కలగాలి అని చెప్పిండు వాడు. సో మొత్తాన్ని ఖలిస్తాన్ సపోర్టర్స్ చేయండి, వాడు పంజాబ్లో మాత్రం అధికారం సంపాదించిండు ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించినందుకు, అధికారంలోకి వచ్చినందుకు పెద్దలు తమ పిల్లలంతా కూడా డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి పంజాబ్లో పట. వాళ్ళందరూ కూడా మెసేజ్లు పెట్టి ఇటు వచ్చి స్వయంగా ఢిల్లీకి వచ్చి మరీ ఒక్క సిక్కు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయకూడదు అని చెప్పడం వల్ల రియలైజేషన్ అయ్యి పంజాబ్లో ఉన్న పరిస్థితిని చూసి రియలైజ్ అయ్యి పూర్తిగా షిక్ ఓట్స్ మొత్తం కూడా, షిక్ ఓట్స్ అంతా కూడా టోటలీ దే టర్న్ టు బీజేపీ. ఇట్ ఈస్ అ వెరీ కీ ఫ్యాక్టర్. అండ్ నాట్ ఓన్లీ దాట్, అపార్ట్ ఫ్రమ్ దట్ బీహారీస్, ఉత్తరప్రదేశ్ వాళ్ళు నార్త్ ఈస్ట్ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి లిబరల్స్ గాను, ఇటు ప్రైవేట్ ఫ్యాక్టరీలలో ఎంప్లాయీస్ గాను, ఇండస్ట్రీ ఏరియా నోయిడా లోపల పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా వాళ్ళ ఒట్టి చాలా గణనీయంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ అరవింద్ కేజ్రీవాల్ అనేక జూటా హామీలు ఇచ్చిండు గతంలో 2 సార్లు కూడా, ఇచ్చి ఏవి నెరవేర్చలేదు. మొహల్లా క్లినిక్స్ అన్నాడు, వీధి క్లినిక్స్ అని చెప్పిండు, అవి సరిగ్గా నడతలేవు. డాక్టర్ రాడు, డాక్టర్ వస్తే మందులు ఉండవు, మందులు వస్తే టెస్టులు చేసేవాడు ఉండడు, అవన్నీ కూడా పేరుకు మాత్రమే ఉన్నాయన్నమాట. స్కూల్ అత్యంత అధ్వానం అనమాట. రోడ్లు అయితే నరకప్రాయం అయిపోయినాయి. రోడ్డు మీద పోతే అరిచేతిలో ప్రాణము, ఇక్కడ ఏ బుందులో పడి 2 వీలర్ కింద పడి కంచెలు ఇరగొట్టుకొని తలబద్దలు కొట్టుకొని చచ్చిపోతామో అనే భయంకరంగా పరిస్థితి ఏర్పడింది అన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈస్ జస్ట్ బిగ్ జీరో. ఈ సింప్లీ రిలైడ్ ఓన్లీ ఆన్ స్కీమ్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్, స్కీమ్స్ ఏమున్నాయో వాటిని తన స్కీమ్స్ అని చెప్పుకొని, తన పేరు చెప్పుకొని వాటిని కాస్త కూస్త ఆ స్కీమ్స్ని మాత్రమే పంచాడు జనాలకు ఫ్రీగాని. అపీజ్మెంట్ ఇక హ్యాస్ గాట్ నో లిమిట్స్. కాంగ్రెస్ మించిపోయింది అపీజ్మెంట్ చేయడం లోపల ఎవరిని అశాంతి మతం వల్లను చేయడం ద్వారా. హిందూ బ్యాషింగ్, హిందూస్ను కిల్లింగ్, వాడు వాళ్ళ పార్టీ వాడే అక్కడ షాహీన్ బాగ్ లోపల హిందువుల హత్యాకాండ చేసిండు, వాడు హిందూ జీనోసైడ్ చేసిండు. మళ్ళీ ఇటు ఇక్కడ రోహింగ్యాలు హిందువులను తగలగొట్టి వాళ్ళ ఇల్లు ఆక్రమించుకొని, షాపులు ఆక్రమించుకొని సెటిల్ అయిపోతే కూడా ఫుల్ సపోర్ట్ వాళ్ళకే చేసిండు అనమాట ఇంతకాలం నుంచి. దీంతో హిందువులకు బాధ, రియలైజేషను, గురపాఠం వచ్చింది, కనిపించగలిగింది. తాము గెలిపించి బీజేపీని ఓడించి
ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించడం వల్ల తమ ఎంత పెద్ద చేశామో, తమకు ఎంత నష్టం జరిగింది, తమ పిల్లలకు ఎంత నష్టం జరిగింది. తమ ఆడపిల్లలు నడి బజార్లో మిట్ట మధ్యాహ్నము ఒక అమ్మాయిని రోడ్డు మీద నరికి చంపిండు. వాడు యంగ్ పోరాడు, కానీ వాడు నరన ఆ జిహాదీ మైండ్ సెట్ అనేది, జిహాదీ విషయం అనేది ఎక్కింది వాడికి. అందుకని వాడు అట్లా అన్నమాట. నో శ్రద్ధా తల్వార్ ఇట్లా 36 పీసులు చేసి వాడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసిండు. అంటే లా అండ్ ఆర్డర్ అనేది కంప్లీట్ జీరో అయిపోయింది అనమాట. లా అండ్ ఆర్డర్ అనేది కనుక లేకపోతే ప్రజలు భయభ్రాంతులకు గురైపోయి ఆ పార్టీ నుంచి ఎప్పుడు బయటపడతామా, దాన్ని ఎప్పుడు బయటపడతా, ఆ రోజులు ఎప్పుడు మారుతాయా, దాన్ని ఎప్పుడు వదిలించుకుందామని ఎదురు చూస్తారనమాట. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ ఆమ్ ఆద్మీ పార్టీ in Delhi. So this is very very crucial point. Unfortunately, media doesn't talk much about the reality. మన దేశంలో ఈ దేశంగా మీడియా ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా నిజాల గురించి మాట్లాడదు. సోషల్ మీడియా ఉంది, కానీ రీచ్ తక్కువ ఉంటుంది కదండి. ఇప్పుడు నీ వాట్సాప్ గ్రూప్లో నువ్వు ఉంటావు, నా వాట్సాప్ గ్రూప్లో నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ ఉంటారు, మీ వాట్సాప్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఉంటారు. అంటే ఇవి ఎంతైనా రీచ్ తక్కువ. వీటిది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి రీచ్ తక్కువనే కదా. మళ్ళీ అది కాకుండా ఏంటిది భాష కూడా ప్రాబ్లము. తెలుగు వాళ్ళకు హిందీ రాదు, హిందీ వాళ్ళకు తెలుగు రాదు, తమిళ వాళ్ళకు కన్నడ రాదు, కన్నడ వాళ్ళకి తమిళ రాదు, నాకు తమిళ రాదు, తమిళ వాళ్ళకి తెలుగు రాదు. ఇలాగా అనేక భాషలు ఉండడం కూడా ఒక డిసడ్వాంటేజ్ అయ్యి కోఆర్డినేషన్ అనేది జరగలేదు అనమాట. అఫ్కోర్స్ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని మనం అంటున్నప్పటికీ కూడా టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ ప్రొఫిషియంట్ ఇన్ బోత్ దీస్ నేషనల్ లాంగ్వేజెస్, హౌ మచ్ ఆఫ్ పర్సంటేజ్. City people definitely have access to both English and Hindi to some extent at least. But what about the villagers who are about 65%? 65% ఉన్నటువంటి గ్రామీణులకు మాతృభాష తప్ప హిందీ ఇంగ్లీష్తో యాక్సెస్ ఎక్కువ ఉండదు కదా, వాళ్ళకి దాని ప్రొఫిషియన్సీ ఉండదు కదా. కాబట్టి ఏంది, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ఏమైతే చెప్తున్నదో, వాళ్ళు ఏ ఫేక్ న్యూస్ అయితే అమ్ముతున్నదో ఆ ఫేక్ న్యూస్నే వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అదే నిజం నమ్ముతారనమాట. ఇవన్నీ పెయిడ్ ఛానల్స్ కదా. దే ఆర్ జస్ట్ సెల్లింగ్ న్యూస్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. వాళ్ళు ఎవరి దగ్గర తీసుకొని జనానికి న్యూస్ని అమ్ముతున్నారు. పైసలు ఏమో ఇంకొంత దగ్గర తీసుకుంటారు. స్పాన్సర్ ఉంటాడు, వాడు డబ్బులు తీసుకొని వీడు మీకు ఫేక్ న్యూస్ ఇస్తాడు, జనానికి ఫేక్ న్యూస్ ఇస్తాడు. మనం దాన్నే కన్జ్యూమ్ చేస్తున్నాం, దాన్నే తింటున్నాము. అదే మన మైండ్లో ఎక్కిపోతుంది అనమాట. ఇది ఇంతకాలం జరిగింది ఇదే. సో దట్ ఈస్ ద రీజన్ వై దే మేనేజ్ టు కీప్ హిందూస్ ఇన్ కంప్లీట్ కుంభకర్ణ నిద్ర. కుంభకర్ణ స్లీప్లో పెట్టామని హిందువులను పెట్టగలిగారు ఈ 6-7 దశాబ్దాలు కూడా. ఇప్పుడు సోషల్ మీడియా రెవల్యూషన్ అనేది వచ్చింది వరల్డ్ వైడ్గా కూడా. అది నౌ వీఆర్ ఏబుల్ టు బ్రేక్ ద బోన్ స్పైన్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా. సో ఇన్ ఎనీ కేస్ కాంగ్రెస్ సరే ఓట్ షేర్ అనేది బాగా పెరిగిందా అంటే ఏం లేదు. 6.6% ఓట్ షేర్ అనమాట కాంగ్రెస్ది. కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీని టార్గెట్ చేసుకొని గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పని ఏంటిదంటే, బీజేపీని మనం టార్గెట్ చేయాలి, బీజేపీని తొక్కాలి, అప్పుడు మేము పైకి వస్తామని చెప్పి బీజేపీని టార్గెట్ చేయడం కోసం వాళ్ళు ప్రతి ఒక్క స్టేట్ పార్టీ రీజనల్ పార్టీతో వాళ్ళు టైఅప్ అయ్యి దే సాక్రిఫైస్డ్ దెమ్సెల్స్. వాళ్ళ పార్టీని వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళు ఆత్మహత్య చేసుకొని వాళ్ళ పార్టీని వాళ్ళే ఖతం చేసుకొని వాళ్ళ ఒక రీజనల్ పార్టీస్కి ఫ్యూయల్ లాగా ఉపయోగపడ్డారు అనమాట. బై స్టాండింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఈ రీజనల్ పార్టీస్ పైకి వచ్చినాయి. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ ఫినిష్ అయింది, ఎవరు పైకి వచ్చిండ్రు, ఆమ్ ఆద్మీ పార్టీ పైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఫినిష్ అయింది, ఏ పార్టీ పైకి వచ్చింది, ఎస్పీ పార్టీ పైకి వచ్చింది. బీహార్లో కాంగ్రెస్ ఖతమైంది, ఏ పార్టీ పైకి వచ్చింది, ఆర్జేడీ పైకి వచ్చింది. జార్ఖండ్లో కాంగ్రెస్ ఫినిష్ అయింది, ఏ పార్టీ పైకి వచ్చింది, జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా. అంటే ఇట్లా ఒక్కొక్క ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఖతమైంది, ఎవరు పెట్టా టీడీపీ జనసేన పైకి వచ్చినాయా లేవా, ఇట్లా అనమాట. అంటే ఒక్కొక్క చోట ఒక కాంగ్రెస్ ఫినిష్ అయితే అక్కడ రీజనల్ పార్టీ పైకి రావచ్చు, లేకపోతే ఉంటే బీజేపీ చేతిలో కాంగ్రెస్ ఫినిష్ అయిందనుకో ఇక్కడ లేచుడు కష్టం అనమాట. అంటే ఇప్పటి వరకు వాళ్ళు మిగిలింది కేవలము 3 స్టేట్స్లో మాత్రమే, తెలంగాణ, కర్ణాటక, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో పడ్డా. ఈ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ managed to win all these 3 states only because of BJP's failed strategies. BJP strategies
వాళ్ళ ప్లానింగు కరెక్ట్గా ఫార్ములేట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయలేదు. అందువల్ల ఈ 3 స్టేట్స్లో కూడా అగైన్ కాంగ్రెస్ కేమ్ టు పవర్. ఇప్పుడు ఇట్ ఈస్ హై టైమ్, ఇట్ ఈస్ నాట్ ద సెలబ్రేట్. సరే సంతోషపడాలి, ఈ ఢిల్లీలో విన్ అయినందుకు బీజేపీ కార్యకర్తలు సంతోషపడతారు. ఇట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్, డెఫినెట్లీ నోబడి ఆబ్జెక్ట్స్ టు ఇట్. సంతోషపడాల్సిందే, ఎంజాయ్ చేయాల్సిందే. కానీ రేపటి నుంచి కూడా మళ్ళీ ఏం చేయాలి, మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి, ఆత్మవిమర్శన చేసుకోవాలి. వై డిడ్ వీ లూజ్ ఇన్ తెలంగాణ, ఇన్ కర్ణాటక? తెలంగాణ, కర్ణాటకలో మేము ఎందుకు ఓడిపోయాము, హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు ఓడిపోయాము? అక్కడ కూడా ఫుల్ ఆ 3 స్టేట్స్లో కూడా కాంగ్రెస్ ఫినిష్ చేసి కాంగ్రెస్ ముక్త్ భారత్, ఇండియాను కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయడం అనే ఆశయాన్ని మనం ఎలా సాధించాలి? దట్ ది డ్రీమ్ షుడ్ నాట్ రిమైన్ యాజ్ ఎ డ్రీమ్. ఇట్ షుడ్ బికమ్ ఏ లివింగ్ రియాలిటీ. That becomes possible only when BJP rectifies its mistakes. So, I hope and I wish హిందూ కార్యకర్తలు, బీజేపీ యాక్టివిస్ట్ అందరూ కూడా, బీజేపీ కార్యకర్తలు కూడా ఈ దిశలో కృషి చేయాలని కోరుకుంటూ, I congratulate BJP on its huge success in Delhi, and I congratulate Congress on its hat-trick 0, and please share and subscribe and pass on this message, these videos to as many people as possible. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram.